హాయ్ హజర్స్ ఈ రోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం. అదేమిటంటే నాగ చైతన్య అక్కినేని నాగ చైతన్య లేటెస్ట్ మూవీ తండేల్ రివ్యూ చెప్పే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. మా ఫర్దర్ వీడియో బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మా ఫర్దర్ వీడియోలు మిస్ కాకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నాగ చైతన్య, సాయి పల్లవి, డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి, అలాగే చందు మొండే డైరెక్షన్లో వచ్చిన సినిమా తండేల్. అయితే ఈ సినిమా రివ్యూ చెప్పే ముందు ఫైనల్ టచ్ అనేది లాస్ట్లో చెప్తాను. రివ్యూ మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ టచ్ చెప్తాను. సరికొత్తగా మేము రివ్యూ చెప్పబోతున్నాం. ఫైనల్ టచ్ ఎలా ఉంటుందని లాస్ట్లో చెప్తాం అనమాట. ఈ వీడియోను మిస్ కాకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అయితే నాగ చైతన్య ఫస్ట్ హాఫ్ ఈ సినిమా మెయిన్ స్టోరీ లైన్ ఏంటంటే శ్రీకాకుళంలో ఉన్న జాలర్లు ప్రతి సంవత్సరం వేటకి వెళ్తూ ఉంటారు. వేటకెళ్ళి అనుకోకుండా పాకిస్తాన్ జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అలాగే జైలు శిక్ష ఎందుకు అనుభవించాల్సి వచ్చింది, అలాగే తండేల్ రాజు అయితే హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ఎందుకు నడుస్తుంది అనే దాని గురించి మెయిన్ స్టోరీ లైన్ రాసుకున్నాడు. అయితే చందు మొండేడి ఈ స్టోరీ నిజ జీవిత స్టోరీ లైన్ అనమాట. ఇది నిజ జీవిత స్టోరీ లైన్ ఎక్కడ తగ్గించకుండా, ఏమాత్రం డిఫాల్ట్ చేయకుండా కథను బాగా మలిచిన విధానం చాలా హ్యాట్సప్ చెప్పవచ్చు చందు మొండేడి. అయితే ముందుగా ఫస్ట్ హాఫ్లో హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ మొదలవుద్ది సినిమా అనమాట. ఒక లవ్ ట్రాక్ మొదలవుద్ది. అయితే ఈ ఫస్ట్ హాఫ్లోనే మనకి బుజ్జితల్లి సాంగ్, హైలెస్ సాంగ్, నమో నమో శివాయ సాంగ్, ఈ సాంగులన్నీ మనకి ఫస్ట్ హాఫ్లోనే సాగిపోతాయి. అయితే ఫస్ట్ హాఫ్ కొద్దిగా అంత మరీ అంత డల్గా అనిపించినా సరే పర్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే మరీ అంత సాగదీసి ఏం చేయలేదు. ఓన్లీ జాలర్లు ఎలా ఉంటారు, ఎలా వేటకెళ్తారు అనేది ఒక సిచ్యువేషన్ మనకి అక్కడ చూపించాడు అనమాట. ఫస్ట్ హాఫ్లో హ్యాట్సప్ ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్ అంటే కొద్దిగా అంత మనకి డల్గా అనిపించినా సరే కొద్దిగా పర్లేదు అనిపించింది అనమాట. వాళ్ళు వేటకెళ్ళిన తర్వాత తండేల్ రాజు వేటకెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆ లైట్ హౌస్ మీద ఒక జెండా ఫ్లాగ్ తీసేయడం కానీ, ఆ హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్, వాళ్ళు ప్రేమించుకున్న తీరు విధానం కానీ ఫస్ట్ హాఫ్లోనే చాలా చక్కగా చూపించారనమాట. అయితే సెకండ్ హాఫ్ వచ్చేసి అంటే జైలు పాకిస్తాన్ జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ మొదలైంది అనమాట. సెకండ్ హాఫ్ ఇంటర్వ్యూలు పడిపోయింది. అక్కడ నుంచి తర్వాత ఇంటర్వ్యూల తర్వాత సెకండ్ హాఫ్ మొదలైంది. అయితే నేను సెకండ్ హాఫ్ చూస్తున్నంతసేపు చాలా గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. ఎందుకంటే మనకి యాక్చువల్గా ఇండియా వేరే దేశాలతో క్రికెట్ ఆడితే ఒక విధంగా ఉంటుంది. అయితే పాకిస్తాన్తో ఒక క్రికెట్ మ్యాచ్ ఆడితే ఎలా ఉంటుందో, మనం ఎలా ఆతృతగా చూస్తామో, ఎలా ఎంజాయ్ చేస్తూ చూస్తామో, నాకు సెకండ్ హాఫ్ చూస్తున్న తండేల్ మూవీ సెకండ్ హాఫ్ చూస్తున్నంతసేపు చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఆతృతగా ఎగ్జైట్మెంట్తో చూసాను అనమాట. ఎందుకంటే డైరెక్టర్ అక్కడ పాకిస్తాన్ సబ్ జైల్లో అక్కడ జరిగే సీన్స్ కానీ, ఆర్టికల్ 371 రద్దు తర్వాత జరిగే అల్లర్లు కానీ, అక్కడ మన జాలర్లు ఇండియాలో అక్కడ పాకిస్తాన్లో ఉన్నారు, అక్కడ జరిగే సిచ్యువేషన్స్ కానీ చాలా చక్కగా చూపించాడు అనమాట. చాలా చక్కగా ఉంది. నాకు సినిమా చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ అంటే నెక్స్ట్ ఏంటిది అని అనేది సెకండ్ హాఫ్లో అనిపించింది అనమాట. అలా ఉందన్నమాట. అయితే మెయిన్ నాగ చైతన్య యాక్టింగ్ పర్ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో పాకిస్తాన్స్ ఇండియన్ ఫ్లాగ్ని తగలబెట్టాలని ఉచ్చబోయాలనే సీన్ ఉంటుంటే అక్కడ ఇండియన్ ఫ్లాగ్ని సంరక్షించడానికి హీరో పోరాడే సిచ్యువేషన్స్ కానీ ప్రతి ఒక్క భారతీయుడికి గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఆ డైరెక్షన్కి హ్యాట్సాప్ అనమాట. ఎందుకు ఐడియా వచ్చిందో కానీ హ్యాట్సాప్ వచ్చింది. కాకపోతే అక్కడంతా బీజం అనేది నాకు ఇంకా కొంత లేస్తే అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ అక్కడ ఇండియన్ ఫ్లాగ్ని కాపాడే సీన్స్ కానీ అక్కడ బీజం ఇంకా వేరే లెవెల్లో లేపితే ఇంకా బాగుండేది అనిపించింది అనమాట. అంత చక్కగా చూపించాడు. మొత్తానికైతే సెకండ్ హాఫ్ నాకు అప్పుడే అయిపోయిందా ఇంకేంది అంటే సెకండ్ హాఫ్లో ఈ పాకిస్తాన్ సబ్ జైల్లో తర్వాత జాలర్లు శ్రీకాకుళంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడే తీరు అలా ఒకదానికొకటి చూపించుకుంటూ వెళ్తాడనమాట. చాలా హ్యాట్సప్ చెప్పవచ్చు. అలాగే నాగ చైతన్య వచ్చేసి ఇంకోటి 20 మంది వెళ్ళిపోవచ్చు, ఒకళ్ళే మిగిలారు, ఆధార్ కార్డు అడ్రస్ లేకపోతే అతను పంపించరన్నమాట. అయితే తండేల్ రాజు వచ్చేసి హీరో వచ్చేసి మనందరం వెళ్దాం అంటే హీరో లేదు, నేను నాతో పాటు వచ్చిన వాళ్ళు నేను కూడా లాస్ట్ నేనే అడిగేయాలి, అందరూ అతన్ని తీసుకొని వెళ్ళలేదు, అతను కూడా మనవడే అనేది అక్కడ భావోద్వేగం అయితే చాలా పండిందని చెప్పొచ్చు.
అయితే ఈ సినిమాలో కామెడీ లేకపోయినా కామెడీకి నిరాశ చెందినా సరే భావోద్వేగానికి అంటే చందుమొండేడు భావోద్వేగానికి చాలా భావోద్వేగానికి గట్టి పీట వేసాడు అనమాట. అలా చాలా అంత ఎమోషనల్ ప్రతి ఒక్క చూసే ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు అనమాట. ఆ భావోద్వేగానికి కానీ ఆ ఫీలింగ్స్ కానీ చాలా చక్కగా కనెక్ట్ అవుతాడు అనమాట. కొన్ని చోట్ల భావోద్వేగానికి కూడా లోనవుతారు అనమాట చూసే ప్రతి ప్రేక్షకుడు అనమాట. చాలా చక్కగా ఉందన్నమాట. తండేల్ రాజు అక్కడ పోరాడే సీన్స్ కానీ, తర్వాత మళ్ళీ అక్కడ 371 రద్దు తర్వాత అక్కడ మన సబ్ జైల్లో ఏం జరిగింది, అక్కడ మా జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్లో ఎటువంటి అల్లర్లు జరిగినాయి అనేది డైరెక్షన్లో మనకు చూపించాడు. చంద్రబాబు గురించి చెప్తే వచ్చేసి నాగ చైతన్య ఇప్పుడు దాకా తీసిన సినిమాలకి వైవిధ్యంగా ఉందన్నమాట సినిమా. అసలు ఈ సినిమాతో నాగ చైతన్య మరో మైలురాయి అందుకోపోతున్నాడు అనమాట. ఎందుకంటే నాగ చైతన్య గత చిత్రాలు ఒక విధంగా ఉండి ఈ చిత్రం ఒక విధంగా ఉందన్నమాట. అవి గత చిత్రాల కంటే ఈ చిత్రమే గట్టి ఘనమైన చిత్రంగా నిలిచిపోతుంది అనమాట నాగ చైతన్య కెరీర్లో. చాలా చక్కగా ముఖ్యంగా హీరోయిన్కి పెళ్లి కుదిరింది, తన ప్రియురాలకు పెళ్లి కుదిరింది అని తెలిసిన తర్వాత అక్కడ భావోద్వేగానికి లోన్ చేసి నాగ చైతన్య చాలా చక్కగా పండించాడు అనమాట. అలాగే శ్రీకాకుళం యొక్క యాస వాళ్ళు నేర్చుకోవడం కానీ, జాలర్లు ఎలా మాట్లాడతారో నేర్చుకోవడం కానీ ఆల్రెడీ లైవ్లోనే వెళ్ళి స్పెషల్గా 2-3 రోజులు వాళ్ళతో గడిపి నేర్చుకున్నాడని మనకు తెలిసిందనమాట. చాలా చక్కగా పండించాడు నాగ చైతన్య. అయితే సాయి పల్లవి వచ్చేసి యాక్టింగ్లో మరో యాక్టింగ్ పరంగా మరో మైలురాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే హీరో తన ప్రియుడు ఆ చిరకాలం నాతోనే ఉండాలి, వేటకెళ్తే అక్కడ ఏం ప్రమాదం జరిగింది అనే ఫీలింగ్తో చిరకాలం నాతోనే ఉండాలి అనే ఫీలింగ్తో తన ప్రియుడిని కాపాడుకునే తీరు కానీ, మళ్ళీ వద్దు అంటేనే అక్కడ మదన పడుతూ లోపల మదన పడుతూ నా ప్రియుడు వద్దు అంటూనే మళ్ళీ లోపల మదన పడిద్ది అనమాట. ప్రేమ గురించి తండ్రి రాజు గురించి లోపల మదన పడుతూ చాలా చక్కగా నటించింది అనమాట. చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది అనమాట సాయి పల్లవి. అలాగే ఫైనల్ టచ్ ఏంటంటే, ఓకే ఇదంతా రివ్యూ బాగానే ఉంది, ఫైనల్ టచ్ ఏంటంటే టోటల్గా ఈ సినిమా ఎందుకు చూడాలంటే నాగ చైతన్య యాక్టింగ్, సాయి పల్లవి యాక్టింగ్ కోసం, అలాగే జాలర్లో చేపకి 6 నెలలు వేటకెళ్ళిన తర్వాత వాళ్ళు పడే మదనంలో ఎలా ఉంది, వాళ్ళు పడే ఇప్పుడు దాకా సినిమా అలాంటి సినిమాలు రాలేదన్నమాట. జాలర్లు వేటకెళ్ళినప్పుడు తన యజమాని వేటకెళ్ళినప్పుడు అక్కడ పడే సమస్యలు ఏంది, కుటుంబ సభ్యుల సమస్యలు ఏంది, నిజ జీవిత స్టోరీని మనం తీశాడు కాబట్టి వాళ్ళ స్టోరీ అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. ఏ మాత్రం ఆలోచించుకోవడం ఖచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు. అంటే ఈ సినిమా ఒక్క ముక్కలో చెప్పాలంటే హిట్ పట్టు అని చెప్పవచ్చు, అంటే బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ విధంగా ఉందన్నమాట. ఏమాత్రం మనకి కామెడీ లేకపోయినా సరే భావోద్వేగం పెద్ద పేటేసి మ్యూజికల్ హిట్ చేసి పాకిస్తాన్ మన ఇండియన్స్ ఎలా ఉంటారు అక్కడ వచ్చే సీన్స్ కానీ చాలా చక్కగా మలిచాడు అనమాట. ఆ సినిమాకి మేము ఇచ్చే రివ్యూ ఏంటంటే 5కి 3.5 ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఎందుకంటే అలా ఉంది. చంద్రమోహన్ డైరెక్షన్ కానీ ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యే తీరు కానీ చాలా బాగా చక్కగా ఉంది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది లవ్ సినిమా సాయి పల్లవి మన ట్రైలర్లో కానీ టీజర్లో కానీ లవ్ సినిమా వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ గతంలో మరి ఏమనుకున్నంటే విజయ్ దేవరకొండ సినిమాలు వచ్చినాయి కొన్ని లవ్ సినిమాలు అలా అసభ్యంగా అలా ఉంటాయి అనుకున్నారు చాలా మంది. అయితే ఈ సినిమా ఏమాత్రం లవ్ సినిమా అయినా సరే లవ్ స్టోరీ నడిచినా సరే సినిమాలో ఏమాత్రం హీరో ఏమాత్రం అక్కడ బ్యాడ్గా వల్గర్గా చూసేంత సినిమా అంతగా ఏమి లేదు. ఎందుకంటే కుటుంబ కథా చిత్రం, ఓన్లీ లవ్ యూత్ మాత్రం ఈ సినిమాకి వెళ్తారు అని అనుకుంటారు. కానీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు ప్రతి ఒక్క ఇండియన్స్ చూడదగ్గ సినిమా అనమాట. ఎందుకంటే అలా ఉందన్నమాట. ఏమాత్రం వల్గర్గా లేదు, ఏమాత్రం అద్దులు దాటలేదన్నమాట. హీరోయిన్లు అద్దులు దాటలేదన్నమాట. అలా చక్కగా చూపించాడు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ సమేతంగా అందరూ చూడవచ్చు అనమాట. ప్రతి ఒక్క ఇండియన్స్ ప్రతి ఒక్క పౌరుడు చూడదగ్గ సినిమా అనమాట. ఎవరైనా ఉంటే ఈ సినిమా హిట్టా బ్లాక్ బాస్టరా అనేది కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.